నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వెన్నెముకలో కణితుల సమస్యతో బాధపడుతున్నారా? వెన్నెముకలో కణితులు ఎందుకు వస్తాయి? వెన్నెముకలో కణితుల సమస్యలకు ఆధునిక చికిత్స విధానాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రామకృష్ణ చౌదరి గారు. మరి మారునడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఇటీవల కాలంలో చాలా మంది బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్య వస్తే దీని డిస్క్ ప్రాబ్లం లేకపోతే డీజనరేషన్ ప్రాబ్లంగా భావించవచ్చా? యూజువలీ అంటే కామన్ పీపుల్కి ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఏమైనా ఉన్నా కానీ దే యూజువలీ థింక్ దట్ ఇస్ టు బి ఏ డిస్క్ నుంచి రావచ్చు కానీ ఆర్ స్పైన్ అరిగిపోయింది అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ 80% అది ఉండొచ్చు కానీ 20-25% ఆఫ్ పేషెంట్స్లో నార్మల్ పాపులేషన్లో కూడా దిల్ బి సమ్ ట్యూమర్ ఉండొచ్చు. దట్ కుడ్ బి ఆల్సో అలాగే సిమ్టమ్ వస్తుంది. బ్యాక్ పెయిన్ కానీ, కాళ్ళు లాగుతాం కానీ, చేతులు తిమ్మిలు రావటం కానీ, కాళ్ళు తిమ్మిలు రావటం, బవల్ బ్లడ్ డిస్టర్బెన్స్ రావటం. సో ఎనీ బ్యాక్ పెయిన్, అన్ని బ్యాక్ పెయిన్ ఉన్నంత మాత్రాన డిస్క్ అనే కాదు. సో షుడ్ ఆల్సో బీ కన్సర్న్ ఏదైనా ట్యూమర్ ఉండొచ్చేమో అనే ఒకటి ఆలోచన పెట్టుకోవాలి మనం. ఓకే, అంటే ఈ స్పైనల్ ట్యూమర్ అన్నది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది? స్పైనల్ ట్యూమర్స్ జస్ట్ లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ లాగే స్పైనల్ ట్యూమర్స్ పెద్ద మేజర్ కారణాలు లేవు. బట్ అరౌండ్ 2-3%లో ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్స్ వల్ల కానీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోఫైబ్రోమెటోసిస్ 1-2 అంటారు. ఇక్కడ బాడీ అంతా చిన్న చిన్న కణితుల్లాగా ఉంటాయి. సో వాళ్ళల్లో స్పైనల్ ట్యూమర్స్ అనేది కామన్, అది న్యూరోఫైబ్రోమాస్ అంటారు వాటిలో. అది కాకుండా వాన్ నిప్పల్ ఇండివా డిజీజ్ అనేది అది కూడా జెనెటిక్ ప్రాబ్లం. దాంట్లో వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ కిడ్నీలో కాక ప్యాంక్రియాస్లో కానీ లివర్లో కాకుండా సిస్ కాకుండా స్పైన్లో కూడా ట్యూమర్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో హిమాంజియోబ్లాస్టోమాస్ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ది ట్యూమర్స్కి కారణమే స్పెసిఫిక్ కారణం లేదు. బట్ అరౌండ్ 5%కి ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్ హిస్టరీతో పోలికలు ఉంటాయి. అంటే ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ సమస్య చూస్తుంటాం? సో స్పైనల్ ట్యూమర్స్ అనేది స్పెసిఫిక్ ఏజ్ అని లేదు. బట్ ఒక్కో పెథాలజీ అంటే ఒక రకమైన ట్యూమరు ఒక్కో ఏజ్ గ్రూప్లో కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో లెస్ దెన్ 10 years వరకు కామన్ ఆస్ట్రోసైటోమాస్ అంటారు. తర్వాత అరౌండ్ 15-20 years వరకు ఆర్ చైల్డ్హుడ్ అడోలసెన్స్ వరకు ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఈస్ ఆస్ట్రోసైటోమా ఆర్ ఆస్ట్రోసైటోమా. సో అడల్ట్స్లో మోస్ట్ కామన్ ట్యూమర్ వచ్చేసి ఎపెండైమోమా. అంటే ఇవి వేరే వేరే రకాల ట్యూమర్స్ ఇవి. సో ఒక్కో ఏజ్ గ్రూప్లో వేరే వేరే ట్యూమర్స్ రావచ్చు. అండ్ బియాండ్ అరౌండ్ 50-60 years తర్వాత కూడా మోస్ట్ కామన్ ట్యూమర్స్ ఆస్ట్రోసైటోమా కానీ ఒక్కోసారి మెటాస్టాసిస్ అంటే లంగ్ నుంచో బ్రెస్ట్ క్యాన్సర్ నుంచో స్పైన్లోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఈ స్పైనల్ ట్యూమర్స్లో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి? మోస్ట్లీ ఏ ట్యూమర్ ఎక్కువగా చూస్తుంటాం? సో జస్ట్ లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ లాగే స్పైన్ ట్యూమర్స్ కూడా, స్పైన్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏ బ్రెయిన్ టిష్యూ అంటే న్యూరల్ టిష్యూ. అది కూడా దాంట్లో కూడా సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి స్పైనల్ కార్డ్లో కూడా. దాంట్లో దట్స్ కాల్డ్ ఆస్ట్రోసైట్స్. సో మోస్ట్ కామన్ ట్యూమర్ అడల్ట్స్లో వచ్చేసి ఇట్స్ ఎపెండైమోమా, చైల్డ్హుడ్లో వచ్చేసి ఆస్ట్రోసైటోమా, మిడిల్ ఏజ్లో వచ్చేసి ఆస్ట్రోసైటోమా ఉండొచ్చు, లేకపోతే హెమాంజియోబ్లాస్టోమా ఉండొచ్చు, ఎపెండైమోమస్ ఉండొచ్చు. ఆర్ రేర్గా కొన్ని సిస్ట్స్ ఉంటాయి, ఎపెండైమల్ సిస్ట్ కానీ అరెక్నాయిడ్ సిస్ట్ కానీ. అవి కాకుండా ఒకసారి ఇంక్లూషన్ ట్యూమర్స్ అంటారు, లైక్ ఎపిడెర్మాయిడ్, డెర్మాయిడ్. సో చాలా రకాల ట్యూమర్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ కామన్ ట్యూమర్ వచ్చేసి ఆస్ట్రోసైటోమా ఫాలోడ్ బై ఎపెండైమోమా అండ్ ఫ్యూ అదర్ ట్యూమర్స్ లైక్ హెమాంజియోబ్లాస్టోమా. ఓకే, అంటే ఇవన్నీ ట్యూమర్స్ డిపెండింగ్ అపాన్ సెల్ ఆఫ్ ఒరిజిన్. ఇప్పుడు ఆస్ట్రోసైటోమా అంటే స్పైనల్ కార్డ్లో సపోర్టింగ్ సెల్స్ ఉంటాయి. సో దాని నుంచి వచ్చే ట్యూమర్ని ఆస్ట్రోసైటోమా అంటారు. ఆర్ న్యూరల్ టిష్యూ వచ్చేదాన్ని గ్లయల్ ట్యూమర్స్ అంటారు. సో డిపెండింగ్ అపాన్ ది విచ్ సెల్ ఆఫ్ ఒరిజిన్ నుంచి దాని నుంచి ట్యూమర్స్ వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు స్పైన్లో డిఫరెంట్ రీజన్స్లో వచ్చే ట్యూమర్స్ ఏ విధంగా ఉంటాయి? సో మీకు తెలిసినట్టుగానే స్పైన్ అనేది ఇట్స్ డివైడెడ్ ఇంటూ అరౌండ్ 4-5 parts. అంటే ఒకటి స్కల్ బోన్, మళ్ళీ సర్వైకల్ స్పైన్ జంక్షన్, దట్స్ కాల్డ్ సివి జంక్షన్ రీజన్ అంటారు. నెక్స్ట్ పార్ట్ వచ్చి సర్వైకల్ స్పైన్ అంటే మెడ పార్ట్. దాని తర్వాత థొరాసిక్ పార్ట్ అంటే చెస్ట్లో ఉండే స్పైన్ రీజన్. కింద పార్ట్ లంబోసైక్రల్ రీజన్ అంటారు. సో ఒక్కో రీజన్లో ట్యూమర్స్ వేరే వేరేగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివి జంక్షన్ అంటే జంక్షన్ ఆఫ్ ది సర్వైకల్ స్పైన్ మళ్ళీ స్కల్ బోన్ దగ్గర ఉండే ట్యూమర్స్లో మోస్ట్లీ యూజువలీ దే హ్యావ్ కార్డోమాస్, కాండోసార్కోమాస్ ఆర్ ఎపిడెర్మాయిడ్స్ ఇలా ఉంటాయి. సో సర్వైకల్ ట్యూమర్స్లో ఇట్స్ మోస్ట్లీ లైక్ అగైన్ ఆస్ట్రోసైటోమా అంటే న్యూరల్ టిష్యూ నుంచి వచ్చే ట్యూమర్. థొరాసిక్ రీజన్లో ఇట్స్ కాల్డ్ ఎస్ మెనింజోమా. మెనింజోమా అనేది స్పైనల్ కార్డ్ పైన పొర ఉంటుంది, డ్యూరల్ లేయర్ అని. దాని నుంచి ట్యూమర్స్ మెనింజోమా. దట్స్ మోస్ట్ కామన్ ఇన్ ది ఈ చెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్పైన్ రీజన్లో.
లోవర్ పార్ట్లో వచ్చేసి యూజువలీ వీ ఫైండ్ ఎపెండైమస్, ఎపిడర్మైడ్స్, దిస్ ఆర్ కామన్ ట్యూమర్స్. అండ్ న్యూరోఫైబ్రోమాస్ అనేది ఏ రీజన్లో కామన్గా ఉంటుంది అంటే న్యూరోఫైబ్రోమాస్ అంటే స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ వస్తాయి కదా, ఆ నర్వ్స్ నుంచి ట్యూమర్స్ వస్తాయి. సో స్మాల్ అరౌండ్ 3/4 సెంటీమీటర్ సైజులో ఉంటాయి, 2/2 సెంటీమీటర్ సైజులో. సో దీస్ ట్యూమర్స్ ఆర్ కామన్ ఇన్ ది కెన్ అకర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్పైన్, సర్వైకల్ అయినా, డార్సల్ అయినా కానీ, లంబార్ అయినా కానీ. అంటే బ్రెయిన్ ట్యూమర్కి అలాగే స్పైనల్ ట్యూమర్కి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది, దానికి ఏమైనా లింక్ ఉంటుందా? సో మన బ్రెయిన్లో ఎంత కామన్గా ట్యూమర్స్ చూస్తామో లైక్ వాట్స్ కాల్డ్ గ్లయోమాస్ కానీ, ఇవి అదర్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ కానీ అంత కామన్గా ఉండవు స్పైనల్ కార్డ్ కంపేర్డ్ టు ది బ్రెయిన్ ట్యూమర్స్. స్పైనల్ ట్యూమర్స్ చాలా తక్కువ ఇన్సిడెన్స్. బట్ బికాస్ స్పైనల్ కార్డ్లో కూడా న్యూరల్ టిష్యూ ఉంటుంది, జస్ట్ లైక్ బ్రెయిన్ లాగానే స్పైనల్ కార్డ్ నర్వ్స్ ఉంటాయి, కనెక్టింగ్ టిష్యూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ది ట్యూమర్స్ బ్రెయిన్లో రావచ్చు, అదే ట్యూమర్స్ స్పైనల్ కార్డ్లో కూడా రావచ్చు. సో బట్ ఇన్సిడెన్స్ వైజ్ బ్రెయిన్లో వచ్చేసి మెటాస్టసిస్ అంటే వేరే ఆర్గన్ నుంచి, ఇప్పుడు బ్రెస్ట్ ట్యూమర్ ఉన్నా కానీ, అదే లంగ్ ట్యూమర్ ఉన్నా కానీ అక్కడి నుంచి బ్రెయిన్ స్ప్రెడ్ అయ్యే ట్యూమర్స్ మోస్ట్ కామన్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ అవి. వేరే స్పైనల్ కార్డ్లో మెటాస్టసిస్ చాలా తక్కువ. స్పైనల్ కార్డ్లో ఓన్లీ 5% ఆఫ్ ట్యూమర్స్ దే కమ్ ఫ్రమ్ ది లంగ్ క్యాన్సర్ నుంచి అని కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కానీ, బోన్ క్యాన్సర్ నుంచి అని కానీ స్పైనల్ కార్డ్లో ఓన్లీ 5%. మిగతా 95% ట్యూమర్స్ దే ఆర్ పర్సే న్యూరల్ టిష్యూ నుంచి. సో అరౌండ్ 60% ఆఫ్ ది ట్యూమర్స్ వచ్చేసి దే కాల్డ్ ఎస్ ఆస్ట్రోసైటోమస్, రిమైనింగ్ 40% దే కాల్డ్ ఎస్ ఎపెండైమస్. సో కంపేర్ టు ది ఇన్సిడెన్స్ ప్రకారం ఇన్సిడెన్స్ ఆఫ్ స్పైనల్ ట్యూమర్స్ మచ్ లెస్ కంపేర్ టు ది బ్రెయిన్ ట్యూమర్స్. అండ్ బ్రెయిన్లో వచ్చే ట్యూమర్సే రావాలని లేదు, బట్ దేర్ ఆఫ్ సేమ్ ఒరిజిన్. ఓకే. సో దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఒక పర్సన్ ఎలా దీన్ని గుర్తించవచ్చు? డిపెండింగ్ అపాన్ ది లొకేషన్ ఆఫ్ ట్యూమర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూమర్ చెప్పాను కదా రీజన్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ అనేది ఇన్ ద జంక్షన్ ఆఫ్ ది స్కల్ అండ్ సర్వైకల్ స్పైన్ జంక్షన్లో ఉందనుకోండి. ఆ ట్యూమర్ స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 2.5-3 years గ్రో అయినాక, ఫర్ ఎగ్జాంపుల్ కార్డోమా అంటారు, ఆ ట్యూమర్ స్లోగా గ్రో అయినప్పుడు యూజువలీ అక్కడ ఈ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ప్రెస్ చేసినప్పుడు యూ గెట్ ది పెయిన్. అంటే ఈ పార్ట్ స్కల్ బేస్ పార్ట్ అంటారు, అంటే బేసల్ పార్ట్ ఆఫ్ ది స్కల్లో పెయిన్ వస్తుంది. దాని తర్వాత స్లోగా చేతిలో నమ్నెస్ రావచ్చు, లేకపోతే మైల్డ్ హ్యాండ్ గ్రిప్ వీక్నెస్ రావచ్చు. ఇవి కామన్ ఈ పార్ట్లో ట్యూమర్స్. సర్వైకల్ పార్ట్లో ఈ పార్ట్లో అంటే ఈ మెడ పార్ట్లో ట్యూమర్ వస్తే కనుక, అంటే స్పెసిఫిక్గా ఒక నర్వ్ నుంచి వస్తుందంటే ఆ నర్వ్స్ వెళ్ళే సప్లై చేసే ఏరియా ఆ పార్ట్ వీక్ అవ్వచ్చు, లేకపోతే దట్ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్ ఏదో పెయిన్ రావచ్చు. అంటే షూటింగ్ పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి లాగేస్తూ ఉంటుంది, రాడిక్యులర్ పెయిన్ అంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ డార్సల్ అంటే సర్వైక్ ఈ థొరాసిక్ చెస్ట్ పార్ట్లో ట్యూమర్ ఉంటే కనుక, అంటే స్పైన్లో యూ హ్యావ్ ది పెయిన్, ఆ పర్టికులర్ రీజన్కి పెయిన్ రావచ్చు. ఆర్ ట్యూమర్స్ చిన్న గ్రో అవుతూ ఉంటే కాలు నరం ప్రెస్ అవుతూ వల్ల కాలు వీక్నెస్ రావచ్చు, కాలు స్టిఫ్నెస్ రావచ్చు, స్లోగా బ్లాడర్ బ్లౌ డిస్టర్బెన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఈ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పర్సే స్పైనల్ కార్డ్లో పెద్ద నరంలో వచ్చే ట్యూమర్స్, ఇంకోటి బయట నుంచి బోన్ నుంచి అన్నా కానీ, లేకపోతే స్పైనల్ కవరింగ్ డ్యూరా ఉంటుంది, దాని నుంచి ట్యూమర్స్ ఉండొచ్చు. సో లోపల అంటే స్పైనల్ కార్డ్లో వచ్చే ట్యూమర్స్ లోపల పర్సన్ న్యూరల్ టిష్యూ నుంచి వచ్చే ట్యూమర్స్ ఏంటంటే యూజువలీ పెయిన్ ఉంటుంది. అంటే డల్ ఏకింగ్ పెయిన్, రాత్రి స్లీప్ నైట్లో పెయిన్ ఎక్కువ రావచ్చు, అది కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. వెరాజ్ ఈ బయట నుంచి వచ్చిన స్పైనల్ కార్డ్ ప్రెస్ ట్యూమర్స్ ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ లింబ్ పెయిన్ రావచ్చు, ఒక పార్ట్ ఆఫ్ లింబ్ తిమ్మిరి రావచ్చు. అండ్ కొన్ని ట్యూమర్స్ యూజువలీ ఏంటంటే పడుకున్నప్పుడు పెయిన్ ఉండదు, బట్ ఈ కొన్ని ట్యూమర్స్ అంటే లోవర్ పార్ట్, ఈ లంబార్ పార్ట్లో ట్యూమర్స్ ఏముంటాయి లోవర్ పార్ట్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్లో, అది పడుకున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది. సో డిపెండింగ్ అపాన్ ది రీజన్ సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. అండ్ బౌల్ అండ్ బ్లాడర్ సిమ్టమ్స్ అంటే యూరిన్ కంట్రోల్ కాకపోవటం, లేకపోతే మోషన్ కంట్రోల్ కాకపోవటం, లేకపోతే మోషన్కి వెళ్ళడం కష్టం అవుతాం, ఇవన్నీ కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ట్యూమర్స్ ఆర్ ఈ డార్సల్ పార్ట్, ఈ లంబార్ లోవర్ పార్ట్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ వచ్చే ట్యూమర్స్ నుంచి నరం ప్రెస్ అయినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఈ స్పైనల్ ట్యూమర్లో బ్లాడర్ బౌల్ సిమ్టమ్స్ కూడా మనం చూస్తామా? అదే ఇంట్రామిడ్లరీ ట్యూమర్స్ అంటే స్పైనల్ కార్డ్ని డివైడ్ ట్యూమర్స్ ఇన్ 2 parts. ఇంట్రామిడ్లరీ అంటే విత్ ఇన్ ది స్పైనల్ కార్డ్, ఎక్స్ట్రామిడ్లరీ అంటే కార్డ్ నుంచి బయట వచ్చే ట్యూమర్స్. సో కార్డ్ నుంచి బయట వచ్చే ట్యూమర్స్ ఏంటంటే దేర్ స్లోగా లేట్ ఫేజ్లో హ్యావ్ బౌల్ అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్, అంటే యూరిన్ డిస్టర్బెన్స్ కానీ మోషన్ డిస్టర్బెన్స్ లేట్ స్టేజ్లో వస్తాయి. వెరాజ్ ది స్పైనల్ కార్డ్లో వచ్చే ట్యూమర్స్ కొద్దిగా అర్లీ ఫేజ్లో వచ్చేస్తాయి అనమాట. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ప్రాబ్లీ 6 months to 1 yearలో స్టార్ట్ అవుతాయి వాళ్ళ సిమ్టమ్స్, బౌల్ అండ్ బ్లాడర్ సిమ్టమ్స్. ఓకే.
సో అలాగే ఇప్పుడు మోస్ట్ కామన్గా చాలా వరకు డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో దానికి ఈ స్పైనల్ ట్యూమర్ ఏ విధంగా డిఫరెంట్ ఉంటుంది? అంటే డిస్క్లో అంటే సడన్ ఆన్సెట్, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ అంటే ఎవరన్నా కానీ వెయిట్ సడన్గా ఎత్తినప్పుడు కానీ ఆర్ యూజువల్ అట్లే వస్తారు కంప్లైంట్స్, సడన్గా వెయిట్ ఎత్తాము ఆర్ గట్టిగా తుమ్మాము, సో ఒక నడుము పట్టేసింది లేకపోతే కాలు లాగేస్తుంది, చేయి లాగేస్తుంది అంటే వాళ్ళలో సడన్గా డిస్క్ రప్చర్ అయ్యి కెమికల్ రియాక్షన్ వల్ల డిస్క్ బయటకు వచ్చేసి కెమికల్ రియాక్షన్ వల్ల సడన్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. వేరే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్లో ఈ పెయిన్ అనేది వెరీ స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే ట్యూమర్ ఎప్పుడో ఒక 2 years 3.5 years స్టార్ట్ అయినాక తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం స్లోగా పెయిన్ రావటం కానీ అది డల్ ఏకింగ్ పెయిన్ ఉంటుంది, ఇట్లా షూటింగ్ పెయిన్ లాగా ఉంటుంది. సో మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ డిస్క్ పెయిన్ అంటే షూటింగ్, రాడిక్యులర్, సివియర్ పెయిన్ ఉంటుంది. వీటిలో అంత సివియర్ ఉండదు అండ్ స్లోలీ ప్రోగ్రెసివ్ ఉంటుంది. అంటే ఎన్ని రోజులకి ట్యూమర్ అనేది బయటపడుతుంది, ఏ విధంగా గుర్తించాలి? యూజువలీ దిస్ పార్ట్ ఆఫ్ అంటే ఈ సర్వైకల్ స్కల్ బేస్ ట్యూమర్స్ ఆర్ సర్వైకల్ స్పైన్ ట్యూమర్స్ అనేది అరౌండ్ 2.5 yearsకి స్లోగా సిమ్టమ్స్ బయటపడతాయి. వేరస్ ఇంట్రా మెడ్లరీ ట్యూమర్స్ అనేది అంటే ట్యూమర్ విత్ ఇన్ ది స్పైనల్ కార్డ్, సో వాళ్ళల్లో అరౌండ్ 1.5 year 2 years అది కూడా అంతే. అండ్ లోవర్ పార్ట్ అంటే కింద ఎపెండైమస్ అంటారు, అంటే స్పైనల్ కార్డ్ ఎండ్ అయినాక ఒక ఫైబర్ ఉంటుంది దాంట్లో నుంచి వస్తుంది, ఒక ఫైలం టెర్మినలే. దాంట్లో వచ్చే ట్యూమర్స్ వెరీ ప్రాబ్లీ టేక్స్ ఫ్రమ్ 10 years 15 years తర్వాత కూడా ప్రజెంట్ అవ్వచ్చు వాళ్ళకి, బికాస్ అది స్లోగా గ్రో అవుతుంది అండ్ పక్కన నర్వ్ చాలా స్పేస్ ఉంటుంది. సో అంత గ్రో అయ్యే వరకు సిమ్టమ్స్ ఏం కనపడవు మనకి. ఓకే, అంటే ఈ స్పైనల్ ట్యూమర్ని గుర్తించడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి, దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? స్పైనల్ ట్యూమర్స్ మెయిన్లీ క్లినికల్ సిమ్టమ్స్ వల్ల తెలుస్తుంది మనకి, ఇలా ఉంది, పెయిన్ ఉంది, సో ఇట్ క్యాన్ బి స్పైనల్ ట్యూమర్ అని. ఆర్ పేషెంట్కి వేరే బాడీలో ఎక్కడన్నా కణితులు ఉన్నా, స్కిన్ పైన కణితులు ఉన్నా, దెన్ వీ థింక్ ద ఫ్యామిలీ హిస్టరీ ఉంది, సో వీళ్ళ స్పైనల్ ట్యూమర్స్ ఉండొచ్చు అనేది. సో అపార్ట్ వన్స్ మనం ఒక ఉండొచ్చు స్పైనల్ ట్యూమర్ అన్నప్పుడు దెన్ వీ గో హెడ్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. మెయిన్లీ యూ గెట్ ఎంఆర్ఐ డన్. ఎంఆర్ఐలో డిపెండ్ ఆన్ స్పెసిఫిక్ రీజన్, అంటే సిమ్టమ్స్ బట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఉందంటే దిస్ పార్ట్ ఆఫ్ ఎంఆర్ఐ, సర్వికల్ స్పైన్ ఎంఆర్ఐ, సివి జంక్షన్ ఎంఆర్ఐ, ఆర్ డిపెండింగ్ అపాన్ ది బౌల్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే డార్సల్ సర్వికల్ స్పైన్ ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐలో ఆల్మోస్ట్ క్లియర్ కట్ తెలిసిపోతుంది ట్యూమర్ ఎక్కడ ఉంది ఏంటనేది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎంఆర్ఐ చేసే కాంట్రాస్ట్ కూడా ఇస్తాం. సో ట్యూమర్ కాంట్రాస్ట్ తీసుకుంటుందా లేదా అంటే మనకి తెలుస్తుంది ఎలాంటి ట్యూమర్ ఉండొచ్చు ఏంటనేది. సో ఎంఆర్ఐలో కూడా ఐడియా వస్తుంది వెదర్ బెనైన్ ట్యూమర్ మంచిదా లేకపోతే క్యాన్సర్ ఉండొచ్చా ఇది అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే ఈ స్పైనల్ ట్యూమర్లో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్ అనేది ఎక్కువగా క్రిటికల్ అని చెప్తారు? అన్లైక్ బ్రెయిన్ ట్యూమర్స్, స్పైనల్ ట్యూమర్స్ అనేది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బెనైన్ ట్యూమర్స్, అంటే మంచి ట్యూమర్స్. ఒకసారి ఆపరేషన్ చేసి తీసేస్తే ప్రాబ్లీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూరోఫైబ్రోమాస్, అంటే నర్వ్ నుంచి వచ్చే ట్యూమర్స్. దే ఆర్ వెరీ బెనైన్ ట్యూమర్స్, మంచి ట్యూమర్స్. మనం తీసేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఏరియాలో. వేరస్ ఆస్ట్రోసైటోమాస్ వీటిలో గ్రేడ్స్ ఉంటాయి, grade 1 to grade 4. సో grade 1 to grade 2 దే ఆర్ గుడ్ ట్యూమర్స్. ట్యూమర్ కూడా తీస్తాం నీట్గా వచ్చేస్తుంది స్పైనల్ కార్డ్లో నుంచి. వేరస్ grade 3 grade 4 ట్యూమర్స్ ఏంటంటే ఆ ట్యూమర్ పక్కన న్యూరల్ టిష్యూలోకి స్ప్రెడ్ అయి ఉంటుంది అండ్ ఇంట్రాప్లో తెలుస్తుంది, ఆపరేషన్ ముందు కూడా తెలిసిపోతుంది ప్రాబ్లీ ఇది అగ్రెసివ్ ట్యూమర్ ఉందని. సో వాళ్ళలో ఉత్త బయాప్సీ తీసి రావచ్చు అంతేగాని మోర్ అగ్రెసివ్గా చేస్తే ప్రాబ్లీ దే ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ వీక్నెస్ రావచ్చు, కాంప్లికేషన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో grade 1 grade ట్యూమర్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ సర్జరీ అండ్ రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. grade 3 grade 4 ట్యూమర్స్ అనేది రిజల్ట్స్ ఆర్ నాట్ దాట్ గ్రేట్, బట్ అట్లీస్ట్ బయాప్సీ చేసి ఫర్దర్ రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకే, సో దీన్ని అంటే రైట్ టైంలో గుర్తించి రైట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఫర్దర్గా ఏ విధంగా ఇది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది? సో యూజువలీ దిస్ ట్యూమర్స్ అంటే కాంప్లికేషన్ ట్యూమర్స్ ఎందుకు అవుతుందంటే బికాస్ యాజ్ అ ట్యూమర్ గ్రో న్యూరల్ టిష్యూ పైన ప్రెస్ అవుతాం వల్ల నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఒకసారి నర్వ్స్ డ్యామేజ్ అయిపోతే రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ డ్యామేజ్ అవ్వకముందే మనం గ్రహించి ఆ ట్యూమర్ పెరుగుతుందంటే దెన్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో హెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేస్తే రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. అండ్ వెరీ అరౌండ్ 2 to 3% ఆఫ్ ట్యూమర్స్లో సడన్గా ట్యూమర్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగా బ్లీడింగ్ అవుతే సడన్గా పెయిన్ వచ్చేసి కాల్ చేసి సడన్గా వీక్నెస్ వచ్చేస్తాయి. సో ఇన్ దట్ కేస్ ఇట్ బికమ్స్ ఎమర్జెన్సీగా ఆపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అంటే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజులు అతనికి రెస్ట్ అవసరం, ఫర్దర్ లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉంటుంది? సో యూజువలీ అన్లైక్ ది బ్రెయిన్ ట్యూమర్స్ ఇక్కడ కాంప్లికేషన్స్ ఆర్ లిటిల్ మోర్ కంపేర్డ్ టు ది స్పైనల్ ట్యూమర్స్, ఎందుకంటే బ్రెయిన్ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటుంది. ఇది కూడా స్పైనల్ కూడా ఏరియాస్ వెరీ స్మాల్ ఏరియా. సో మనం ఎంత జాగ్రత్తగా చేస్తే రిజల్ట్స్ అంత బెటర్గా ఉంటాయి.
బట్ రికవరీ అనేది బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోఫైబ్రోమా ఆ థింగ్ అండ్ ప్రాబ్లమ్ పేషెంట్కి 99% కాంప్లికేషన్స్ కావు. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days మనం పంపించేయచ్చు వాళ్ళని. ఆర్ ఫ్యూ ట్యూమర్స్ వేర్ పేషెంట్ ఆల్రెడీ వీక్నెస్తో వచ్చారు, ఆర్ దిస్ పార్ట్ ఆఫ్ సర్వికల్ స్పైన్లో ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది, ఆపరేషన్ ముందే. సో ఆపరేషన్ చేసినా కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ కాంప్లికేషన్ క్యాన్ హ్యాపన్ అండ్ రికవరీ కూడా టైం పడుతుంది. బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ స్పైనల్ ట్యూమర్స్ 2 or 3 daysలో పంపించేస్తాం. ఓకే. సో మెయిన్గా ఎటువంటి కేర్ తీసుకోవాలి ఆ పేషెంట్? ఇట్స్ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లో గ్రేడ్ ట్యూమర్స్లో వస్తే అంటే మనం తీసినాక ఆపరేషన్ చేసినాక ట్యూమర్ని బయాప్సీకి పంపిస్తాం. సో దాంట్లో లో గ్రేడ్ ట్యూమర్ తేలిందంటే నాట్ టు వరీ. బట్ ఎనీ ట్యూమర్ ఆపరేషన్ చేసినాక వీ ఆల్వేస్ గెట్ ఏ ఫాలోఅప్ స్కాన్ ఆఫ్ 2 months ఎంఆర్ఐ చేస్తాం, మళ్ళీ 6 months ఒకసారి ఎంఆర్ఐ చేస్తాం, 1 year 2 years. సో వీటిలో మళ్ళీ ట్యూమర్స్ ఏం రావట్లేదంటే ఇట్స్ ఆల్వేస్ దట్ ప్రాబ్లీ ద ట్యూమర్స్ నాట్ గోయింగ్ టు రికవర్. బట్ కొన్ని ట్యూమర్స్ ఉంటాయి హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ వెరీ హై, కొంచెం స్కెప్టికల్గా ఉండాలి. సో సిమ్టమ్స్ మళ్ళీ పెయిన్ వచ్చినా కానీ మళ్ళీ వీక్నెస్ వస్తుందన్నా కానీ వీ షుడ్ ఆల్వేస్ వరీ దట్ మళ్ళీ రికర్ అయిందేమో ట్యూమర్ అన్న ఆలోచన ఉండాలి. ఓకే. అంటే ఒక పేషెంట్కి ఇప్పుడు స్పైనల్ ట్యూమర్తో పాటు వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండుంటే దానికి సర్జరీ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? సో ఫర్ ఎనీ లైక్ ఎనీ సర్జరీ లాగే స్పైనల్ ట్యూమర్ కూడా ఇట్స్ కాంప్లెక్స్ సర్జరీ. బట్ వాళ్ళకి ఫస్టే ప్రీ ఆఫ్ అనస్థీషియా ఫిట్నెస్ తీసుకుంటాం అనమాట. కార్డియాక్ స్టేటస్ కానీ రెస్పిరేటరీ స్టేటస్ ఇవన్నీ స్టేబుల్గా ఉండి ఫిట్గా ఉంటే దెన్ వీ ఆల్వేస్ బెటర్ టు గో హెడ్ సర్జరీ. బట్ సర్జరీ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువే ఛాన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ పేషెంట్కి లంగ్ ప్రాబ్లం ఉంది, ఆర్ రీనల్ ప్రాబ్లం ఉంది, ఆర్ హార్ట్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి తగిన పరీక్షలు చేయించి కార్డియాలజిస్ట్, అనస్థిస్ట్, పల్మనాలజిస్ట్ వాళ్ళని చూసి టీం వర్క్ చేసి ఫిట్నెస్ చూసుకుని, ఆర్ ఫిట్ లేకపోతే పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఇలా ఉంది. సో చేస్తే బెటర్గా ఉంటుంది, కాంప్లికేషన్ ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ నాట్ ది స్పైన్ సర్జరీ, బికాస్ ఆఫ్ ది లంగ్ వలన కానీ హార్ట్ వలన ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ రిస్క్ తీసుకుని చేసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే డూ గుడ్ బికాస్ ఇది అంత మేజర్ సర్జరీ కాదు, స్పైనల్ సర్జరీ అన్ని బ్రెయిన్ సర్జరీ లాగా కాదు ఇది. ఓకే. సో ఇప్పుడు ఈ స్పైనల్ ట్యూమర్ సర్జరీలో వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి? అంటే బికాస్ ఆఫ్ టెక్నికల్ అడ్వాన్సెస్ మోర్ ఆఫ్ ఇంట్రా ఆపరేటివ్. సో నవ్ వీ హ్యావ్ ది హై అండ్ మైక్రోస్కోప్స్. అంటే మైక్రోస్కోప్ ఈజ్ లైక్ ఇట్ మ్యాగ్నిఫైస్ ది ఇమేజ్ బై 25 times. అంటే మనం చూసేది బికాస్ స్పైనల్ కూడా చాలా చిన్నది, ఇంత ఏరియా ఉంటుంది, అరౌండ్ 2 by 2 centimeter ఏరియా ఉండొచ్చు. దాంట్లో ట్యూమర్ వచ్చిందంటే మన పక్కన నర్వ్స్ డిస్టర్బ్ చేయకుండా మనం లోపల వెళ్ళి దాని ట్యూమర్ తీయాల్సి వస్తుంది. సో మన ఇంత హై రెజల్యూషన్ మైక్రోస్కోప్ ఉన్నప్పుడే మనం ఆ ట్యూమర్ తీసి పక్కన సరౌండింగ్ టిష్యూస్ డ్యామేజ్ చేయకుండా చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇది కాకుండా వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రా ఆపరేటివ్ నర్వ్ మానిటరింగ్. అంటే ఇప్పుడు ట్యూమర్ చేస్తున్నాము అండ్ ఇంట్రాప్ నర్వ్ మానిటరింగ్ అంటే వీ ఆల్వేస్ అంటే సంథింగ్ కాల్డ్ సొమటో సెన్సరీ ఎవక్ పొటెన్షియల్ కానీ మోటర్ ఎవక్ పొటెన్షియల్ అంటారు. అంటే నర్వ్స్ పనిచేస్తున్నాయా లేదా, చేసేటప్పుడే మనకు తెలిసిపోతుంది కాంప్లికేషన్ అవుతుందా లేదా అనేది. సో చేసేటప్పుడు గ్రాఫ్ వస్తుంది, మనకి మానిటర్ ఉంటుంది, గ్రాఫ్లో 50% యాంప్లిట్యూడ్ పడిపోతుందంటే వీ నీడ్ టు బీ కాషియస్, కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఆర్ కొంచెం స్టాప్ చేసి చూడాలి ఎక్కడ చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది. సో వీటితో ఏంటంటే ఆల్ దిస్ బికాస్ ఆఫ్ మైక్రోస్కోప్ అని కానీ ఈ ఇంట్రాప్ నర్వ్ మానిటరింగ్ వల్ల కానీ ఆర్ న్యూ అనస్థీషియా టెక్నిక్స్ వల్ల కానీ సో రిజల్ట్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయినాయి, కాంప్లికేషన్ చాలా తగ్గినాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే స్పైనల్ ట్యూమర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? సో అంటే స్పైనల్ ట్యూమర్స్లో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ది హోల్ స్పైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఆఫ్ స్పైన్లో ఉంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వీ కెన్ డూ ఏ స్మాల్ బోన్ కట్ చేసేసి లోపలికి వెళ్ళి ట్యూమర్ చేస్తాం, పక్కన స్పైనల్ కూడా డిస్టర్బ్ చేయం. సో వాళ్ళల్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం నాట్ మచ్ డిఫరెన్స్, బట్ వీ ఆల్వేస్ ఆస్క్ దెమ్ టు గో గుడ్ ఫిజియోథెరపీ, స్ట్రెంథెన్ దర్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ కానీ స్పైన్ మజిల్స్ కానీ. కొన్ని ట్యూమర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డంబెల్ ట్యూమర్స్ అంటారు, అంటే స్పైనల్ కార్డ్లో ఉంటుంది మళ్ళీ బయటికి కూడా వచ్చేస్తుంది, నెక్లో కూడా వస్తుంది. ఇన్ దట్ ట్యూమర్లో వీ నీడ్ టు చాలా మట్టి బోన్ కట్ చేయాల్సి వస్తుంది, బోన్ కట్ చేయాలి, జాయింట్స్ తీసేయాలి, జాయింట్స్ తీసి ట్యూమర్ తీయాల్సి వస్తుంది. వాళ్ళల్లో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ బికాస్ ఈ పక్క జాయింట్స్ అని ఒక్క జాయింట్స్ తీస్తే దర్ ఇస్ ఆల్వేస్ ఛాన్సెస్ ఆఫ్ స్పైన్ వీక్ అవుతాం. సో ఇన్ దట్ కేసెస్ వీ నీడ్ టు పుట్ ఎ స్క్రూస్ అండ్ రాడ్ అండ్ ఫిక్స్ ఇట్. సో వాళ్ళలో షుడ్ బి లిటిల్ మోర్ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ది స్ట్రెనస్ యాక్టివిటీస్. ఓకే. సో ఈ స్పైనల్ ట్యూమర్ ప్రోగ్నోసిస్ ఏ విధంగా ఉంటుంది అని అవుట్కమ్? So unlike brain tumors, where brain tumors most of them are supposed to be gliomas or high-grade gliomas, where the prognosis is quite bad. But spinal cord tumors slow, like if the tumors, most of them are low-grade tumors.
ఈవెన్ ఆస్ట్రోసైటోమా అయినా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటుంది. ఆర్ ఎపెండైమోమాస్ ఆర్ వెరీ గుడ్ ట్యూమర్స్ అన్నా తీసేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ట్యూమర్స్ ద ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఇస్ క్వైట్ లో అన్లెస్ ఇట్స్ ఏ గ్రేడ్ 3 గ్రేడ్ 4 గ్లయోమా. అండ్ ద ప్రోగ్నోసిస్ క్వైట్ గుడ్, అంటే ఇంట్రా ఆపరేషన్లో ఏం కాంప్లికేషన్ లేదు అంటే రికవరీ బాగానే ఉంది అంటే పోస్ట్ ఆప్ విల్ బీ వెరీ గుడ్. అండ్ బట్ కరెక్ట్గా వాళ్ళు ఎవ్రీ 2 monthsకి 6 months అండ్ 1 yearకి ఫాలోఅప్ ఎంఆర్ఐ చేయించుకోవాలి. సో దట్ మళ్ళీ ట్యూమర్ రీగ్రో అవుతుందో తెలుస్తుంది మనకి. ఓకే. సో ఈ స్పైనల్ ట్యూమర్ రావడానికి పర్టికులర్ ఏజ్ గ్రూప్ అంటే ఏది లేదని చెప్తున్నారు. సో మీ వద్ద వచ్చే చాలా వరకు కేసెస్లో అంటే మేల్ రేషియో ఏ విధంగా ఉంటుంది, ఫీమేల్ రేషియో ఎలా ఉంటుంది? సో ఓన్లీ మెనింజియోమ్ అనే ఒక ట్యూమర్, అంటే వేరే ట్యూమర్ ఇస్ అరైజింగ్ ఫ్రమ్ ది కవరింగ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. దాంట్లో ఒకటే ఫీమేల్ ప్రిపాండరెన్స్, అంటే ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి మెనింజియోమాస్. బట్ ఆల్ అదర్ గ్లయోమాస్ కానీ ఎపెండైమోమాస్ కానీ ఆర్ న్యూరోఫైబ్రోమాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ లేదు మేల్స్కి ఫీమేల్స్కి. ఓన్లీ మెనింజియోమాలో ఒకటి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఫీమేల్స్ 2:1 రేషియోలో వస్తుంది వాళ్ళకి. ఓకే. అంటే ఈ స్పైనల్ ట్యూమర్స్ అనేది ఏమైనా జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, ఇంతకుముందు చెప్పినట్టుగానే there are few diseases like neurofibromatosis అంటారు, NF1 NF2, లైక్ వేరే బాడీ అంతా వీ హ్యావ్ స్మాల్ ట్యూమర్, చిన్న చిన్న గడ్డలు ఉంటాయి స్కిన్ పైన, ప్యాచెస్ ఉంటాయి స్కిన్ పైన. వాళ్ళల్లో వీ హ్యావ్ న్యూరోఫైబ్రోమాస్ వస్తాయి స్పైనల్ కార్డ్లో, మల్టిపుల్ న్యూరోఫైబ్రోమాస్ కానీ ఆర్ హోల్ 5-6 నర్వ్స్ ట్యూమర్ వస్తుంది. ఆర్ ఇంకోటి వానిపల్ ఇండివా డిజీజ్ అంటారు, వాళ్ళలో వీ హ్యావ్ వాట్ ఇస్ కాల్డ్ హెమాంజియోబ్లాస్టోమా ట్యూమర్స్, అంటే విత్ స్పైనల్ కార్డ్ హెమాంజియోబ్లాస్టోమాస్. సో వాళ్ళల్లో అపార్ట్ ఫ్రమ్ స్పైనల్ ట్యూమర్స్ కాకుండా కూడా కిడ్నీలో, మళ్ళీ లివర్లో, ప్యాంక్రియాస్లో కూడా సిస్ట్ అనే ట్యూమర్స్ వస్తాయి. ఓకే. అంటే ఈ స్పైనల్ ట్యూమర్కి వన్స్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో రియకర్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఒకవేళ అవుతే దేనివల్ల వస్తుంది? కొన్ని అంటే చెప్పినట్టు ఇందాక న్యూరోఫైబ్రోమాస్ అనే ట్యూమర్స్ వేరే నర్వ్ నుంచి వస్తాయి కదా, దాన్ని కంప్లీట్ తీసేస్తే మనం రికరెన్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. వేరస్ ఆస్ట్రోసైటోమాస్ కానీ ఎపెండైమోమాస్ కానీ, ఆస్ట్రోసైటోమాస్ ఏంటంటే ట్యూమర్ కంప్లీట్గా తీయలేము అన్లెస్ ఇట్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ట్యూమర్స్ కంప్లీట్గా తీయలేము. సో వీలైన బట్టి తీసి జాగ్రత్తగా అండ్ వాట్ ఎవర్ సేఫ్ సర్జరీ. సో పేషెంట్ ఎంత వచ్చారో దానికన్నా వీక్నెస్ ఎక్కువ కాకూడదు, ఆ ఒక కండిషన్తో చేయాలి సర్జరీ ఎప్పుడైనా కానీ. సో వాళ్ళకి ఫర్దర్ ప్రాబలీ రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళలో రికర్ అయ్యే ఛాన్స్ ఉంది. వేరస్ ఎపెండైమోమాస్ అనేది వెరీ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్, బట్ యూజువల్ ట్యూమర్ కంప్లీట్గా వచ్చేస్తుంది. బట్ రాకపోయినా కానీ మినిమల్ రెసిడ్యువల్ ట్యూమర్ ఉంటే వెయిట్ చేయొచ్చు, దానికి మళ్ళీ ఫాలోఅప్లో పెరుగుతుంటే ప్రాబ్లీ మళ్ళీ 1 or 2 years రీడూ సర్జరీ చేయొచ్చు. దాని తర్వాత అవసరం పడితే రేడియేషన్ ఇస్తాం. అంటే ట్యూమర్స్కి సంబంధించి సర్జరీ అన్నది పెయిన్ఫుల్గా ఉంటుందా? వీ డూ స్పైనల్ సర్జరీస్ అనేది లైక్ ఎనీ అదర్ స్పైన్ సర్జరీ వీ డూ అంటే జనరల్ అనస్థీషియా, అంటే కంప్లీట్గా మొత్తిచ్చి పడుకోబెట్టేస్తాము. సో సర్జరీ చేసినా కూడా బోన్ కట్ చేస్తాము, తర్వాత బోన్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి బోన్ పెట్టేస్తాము, కొన్నిసార్లు బోన్ కట్ చేసి తీస్తాము. సో వాట్ ఎవర్ పెయిన్ తగ్గిస్తానికి సర్జరీ తర్వాత కూడా వి గివ్ పర్టికులర్ రీజనల్ బ్లాక్స్ ఇస్తాం ఆ ఏరియాకి. సో ఆపరేషన్ తర్వాత కూడా చాలా సివియర్ పెయిన్, మినిమల్ పెయిన్ ఉంటుంది. యూ కెన్ ఇమాజిన్ 1-2 days డిశ్చార్జ్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అంటే పర్టికులర్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మీరు సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు? బికాజ్ చాలామంది కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అలాంటి వారికి సర్జరీ అన్నది బెటర్ ఆప్షన్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 70 అంటే పేషెంట్ మెడికలీ ఫిట్ ఉండాలి. ఇట్స్ నాట్ ఏ లైక్ ఏజ్ ఇస్ నాట్ ఏ క్రైటీరియా, బట్ ఇఫ్ దే ఆర్ ఫిజికలీ ఫిట్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ లేదు, అనస్థీషియా ఫిట్నెస్ ఉంది అనుకుంటే కనుక, అండ్ ఆ ట్యూమర్ ర్యాపిడ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1 or 2 years, దే సర్వైవల్ ఇంకా 5-10 years ఉందనుకుంటే ఆల్వేస్ బెటర్ టు గో హెడ్ విత్ సర్జరీ. బట్ కొన్ని ట్యూమర్స్ విచ్ ఆర్ వెరీ అగ్రెసివ్ అండ్ వాళ్ళ సర్వైవల్ కూడా ప్రాబ్లీ 1 or 2 years ఆర్ ఆల్రెడీ వీక్నెస్ వచ్చేసింది, ఇన్ దట్ సినారియో ప్రాబ్లీ వీ సే అంటే ఫ్యామిలీ మెంబర్స్కి వి గివ్ ఆప్షన్, చేస్తే ఇలా ఉండొచ్చు, చేయకపోతే ఇలా ఉండొచ్చు. సో ఇట్స్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎట్లా ఉండొచ్చు ఏంటని, దాన్ని బట్టి వాళ్ళ డిసిషన్ బట్టి విల్ టేక్ ఏ కంక్లూజన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ స్పైనల్ ట్యూమర్ డిసీజ్కి సంబంధించి ఎన్నో సందేహాలని వారు మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.